హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే నేను అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఉరుసు జాతరకు వచ్చామన్నమాట. ఉరుసు జాతర అంటే అల్లా దేవుడి జాతర. మా విలేజ్ దగ్గర బేగంపేట గుట్ట మీద అల్లా దేవుడు ఉంటాడు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుంది అన్నమాట. సో పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే గంధం తీసుకొస్తారు. గంధం వచ్చిన నెక్స్ట్ డే జాతర జరుగుతుంది. మేమైతే జాతర జరిగే రోజు వెళ్ళాము. ఫుల్ వ్లాగ్ చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బేగంపేట వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇదైతే గంధం తీసుకొస్తున్న వీడియో. సో మేమైతే 3:34 కలా వెళ్ళాము. ఈ టైంలో క్రౌడ్ ఎక్కువగా లేరు. ఇదే ఎంట్రన్స్. మేమైతే పైకి ఎక్కడం ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వీడి పేరు ధ్రువాన్ష్. వీడు మా అక్క వాళ్ళ అబ్బాయి. సో వీడు గుట్ట మీద పరిగెడుతున్నాడు అనమాట. మేము నార్మల్గా నడుస్తూ వెళ్తేనే ఆయాసం వచ్చేసి కాసేపు కూర్చుంటున్నాం, కాసేపు నడుస్తున్నాం. బట్ వాడు అసలు వినట్లే, పరిగెడుతున్నాడు. మా అక్క ఏమో అరే ఆగరా బాబు, ఆగు పడిపోతావురా అన్నా కూడా వాడు వినట్లేదు, పరిగెడుతూనే ఉన్నాడు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. మా పొట్టోడు ఏదో కోతి చేష్టలు చేస్తున్నాడు ఇక్కడ. మేము అలా ఒక దగ్గర కూర్చున్నప్పుడు రాళ్ళు ఒకదానిపైన ఒకటి 3 పెట్టి ఉన్నాయి. లైక్ తిరుపతిలో 7 పెడతారు, 7 కొండల్లాగా. ఏదైనా విష్ చేస్తే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కూడా అలానే ఉంటే మేము కూడా సరదాగా పెట్టేశాం. పొట్ట ఏం తిన్నావు? ఇంకా ఎందుకు? మా అక్కకి కేరింగ్ చాలా ఎక్కువ అనమాట. సో అందుకే గుట్ట ఎక్కుతుంటే మా పొట్టోడు ఎక్కడ అలసిపోతాడో అని చెప్పేసి వాడికి ముందే గ్రేప్స్ అండ్ యాపిల్స్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చింది. వాడు కోతిలాగా తింటున్నాడు. ఫైనల్గా మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. గుట్ట ఎక్కడం అయితే కంప్లీట్ అయింది. దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పైన కనిపిస్తుంది కదా రూమ్ లాగా, సో అక్కడే దేవుడు ఉంటాడు. బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలి.
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా లాస్ట్కి కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట. బట్ కామెడీ ఏంటంటే నా కొబ్బరికాయ షేప్ లేకుండా పగిలిపోయింది. మీరే చూడండి ఎలా పగిలిందో. हे हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఇది నా కొబ్బరికాయ చాలా బాగా పగిలింది అని చెప్పి చూపిస్తుంది. కాసేపు పైన కూర్చొని మేము చిల్ అయ్యాము. వెదర్ చాలా బాగుంది, ఈవినింగ్ టైం కదా. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మాకైతే ఇంకా మినీ ఫోటోషూట్ అయ్యింది. పైన 1 అవర్ పట్టింది. ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము కిందకి వెళ్తున్నాం. మేము ఇంకా కిందకు వచ్చాక అలా సరదాగా కాసేపు షాపింగ్ చేసాం. మా పొట్టోడు పానీపూరి బండి చూసి తిందామన్నాడు. అంతే, ఎవరైనా పానీపూరి అంటే తినకుండా ఉంటారా చెప్పండి. సో పానీపూరి తినడానికైతే వచ్చేసాం. వాడు భలే క్యూట్గా తింటున్నాడు. బొమ్మలు కావాలి. అంతేనా? కాదేమన్నావు నువ్వు? ఎంతకి ఇస్తారన్నారు? 160కి ఇస్తాను. ఇది ఎట్లా మొత్తుకుంటుంది? సో మేము ఇంకా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇంటికి వచ్చేసాం. వీడు మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి శ్రీహంష్. మీలో ఎంతమందికి ఈ ఫోన్స్ గుర్తున్నాయో కామెంట్ చేయండి. నాకైతే ఈ ఫోన్స్ చూసాక భలే అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత చూసాం కదా, సో నాకైతే భలే అనిపించింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
పొట్టి